హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మన కిచెన్లో మృదువైన కమ్మనైన ఇడ్లీలు ఎలా చేయాలో చూపించబోతున్నా. ఈ చిన్న మెదడులో చేస్తే సాఫ్ట్ అండ్ స్పాంజీ ఇడ్లీలు ఈజీగా చేసుకోవచ్చు. ఈ టిప్స్తో ఇడ్లీ పిండి ప్రిపేర్ చేస్తే ఇడ్లీ మెత్తగా తెల్లగా వస్తాయి. హోటల్ స్టైల్లో మెత్తటి దూది లాంటి ఇడ్లీలు చూపించబోతున్నా. ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా మినప్పప్పు తీసుకుందాము. కొలతల ప్రకారం తీసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్తో మినప్పప్పు తీసుకున్నాను. అవి ముందుగా ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. గుండిపప్పు కాబట్టి ఎక్కువ డస్ట్ ఉండదు. ఒకసారి వాష్ చేస్తే సరిపోతుంది. తర్వాత నానపెట్టుకుందాము. 6 అవర్స్ కానీ 8 అవర్స్ కానీ బాగా నానిపోతే ఇడ్లీ బాగుంటాయి. ఒక గంట ముందు ఇడ్లీ రవ్వని నానపెట్టుకుందాం. ఒక గ్లాస్ మినప్పప్పుకి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ వేస్తే మెత్తగా ఉంటాయి ఇడ్లీ అయితే. 8 అవర్స్ తర్వాత మినప్పప్పు బాగా నానిపోయి ఉంటాయి. తర్వాత బాగా 2 టైమ్స్ బాగా వాష్ చేసుకున్నాక ఇలాగా గ్రైండర్లో వేసుకుందాము. గ్రైండర్ ఉంటే గ్రైండర్, లేకపోతే మిక్సీకి వేసుకుందాం. మిక్సీకి వేసిన సేమ్ ప్రాసెస్. ఇలానే పిండి సాఫ్ట్గా మెత్తగా రావాలంటే కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని చూసుకుంటూ ఉండాలి. చూడండి, మెదుపు బాగా వస్తుంది. ఇలాగ మెదిగిన తర్వాత ఒక గిన్నెలో తీసుకుందాం. తర్వాత ఇడ్లీ రవ్వ నానపెట్టుకున్నాం కదా, ఇడ్లీ రవ్వ ఇలాగ గట్టిగా అని ఇడ్లీ పిండిలో వేసుకోవటమే. ఇలా వేసుకున్న తర్వాత ఇడ్లీ పిండి మొత్తం బాగా కలిపి ఒక నైట్ అంతా పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టుకొని. ఇలా పిండిని నైట్ అంతా ఇలా పెట్టుకుంటే పిండి అనేది పులుస్తుంది. చాలా రుచిగా ఉంటాయి ఇడ్లీ అయితే. తర్వాత రుచికి సరిపోయినంత సాల్ట్ వేసి పిండిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా. తర్వాత ఒక ఇడ్లీ పాత్ర పెట్టి అందులో ఒక గిద్ద వరకు వాటర్ వేసుకొని ఇంక ఇడ్లీ పిండి ప్లేట్లో పెట్టేసుకోవటమే. ఈ విధంగా చూడండి. ఈ చిన్న మెదడులో చేస్తే సాఫ్ట్గా స్పాంజీగా వస్తాయి ఇడ్లీ అయితే. చూడండి, చాలా బాగుంటాయి అన్నమాట ఇలా చేస్తే మటుకు. ఇలా ప్లేట్ మొత్తానికి పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాము. మూత పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలకి బాగా ఆవిరి వస్తుంది. ఆవిరి వచ్చిన తర్వాత చూడండి, ఆవిరి ఎలా వస్తుందో. చక్కగా 10 నిమిషాలకి ఇడ్లీ రెడీ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసిన 2 నిమిషాలకి ఇడ్లీ మూత తీసుకోవాలి. ఇంకా ఒక ప్లేట్లోకి పెట్టుకుందాము. ఒక్కొక్కటిగా తీసి ఇలా ఇడ్లీ మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం కొంచెం నెయ్యి వేసుకొని ఆ ఇడ్లీ మీద నల్లకారం ఉంటే నల్లకారం, చట్నీ ఉంటే చట్నీ వేసుకొని తింటే వెన్నెలాగా నోట్లో కరిగిపోతుంది. అంత బాగుంటాయి అన్నమాట ఇడ్లీ. చూడండి, ఇదే ప్రాసెస్ చేయండి, చాలా బాగుంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.